శ్రీరాముడు బాధపడుతూ పరివారంతో ఇలా అంటున్నాడు. నా కోసమే పరితపిస్తూ నన్నే అనునిత్యం ధ్యానిస్తున్న నా ప్రియభక్తుడు హనుమంతుడు నా రాక కోసం, నా పిలుపు కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాడు. నేను తనకి ఏమాత్రం చెప్పకుండా అలాగే వచ్చేసాను. నేను ఈ సమయంలో ఎలా వెళ్ళగలను అని శ్రీరామచంద్రుడు బాధపడుతుంటే అక్కడున్న పరివారమంతా, ప్రభు మీరు దిగులు చెందకండి, మేమే స్వయంగా వెళ్ళి తమ ప్రియ భక్తుడైన హనుమంతుడిని వెంట తీసుకుని వస్తాం ప్రభు అని అనగానే అప్పుడు రాములు వారు పరివారంతో ఇలా అన్నారు. నా హనుమని అలా ఇలా కాదు, అంగరంగ వైభవంగా ఊరేగింపుతో, మేళతాళాలతో, మంగళ వాయిద్యాలతో, కాళ్ళు కింద పెట్టనీయకుండా పల్లకిలో ఊరేగిస్తూ నాట్యం చేసుకుంటూ నృత్య గీతాలతో పాడుతూ పూలను చల్లుతూ నా హనుమని ఘనంగా ఎంతో వైభవపేతంగా తీసుకుని రావాలి. ఏ లోటు ఉండకుండా తీసుకుని రమ్మని పరివారానికి చెప్పి పంపించాడు. పరివారమంతా హనుమ ఉన్న ప్రదేశానికి చేరుకొని హనుమ హనుమ అని గట్టిగా పిలిచారు. కానీ ఆ మాట హనుమ చెవికి చేరలేదు. నలుదిక్కులకు వెళ్ళి గట్టిగా కేకలు వేస్తూ పిలిచారు. అయినా హనుమకు వినిపించలేదు. ఎందుకంటే హనుమ రామభక్తులు మునిగిపోయాడు కాబట్టి. పరివారమంతా పిలిచి అలసిపోయి ఇలా అయితే కాదనుకుని, ఓ శ్రీరామ హృదయ నివాస హనుమంత అని గట్టిగా పిలిచేసరికి ఆ పిలుపుకి హనుమంతుడు పరిగెత్తుకుంటూ వచ్చి, ఏడి నా రాముడు ఏడి అని అడగసాగాడు. ఇప్పుడే నా రాముని నామం వినపడింది, ఎక్కడున్నాడు నా స్వామి అని ఎంతో ఆతృతతో ప్రేమగా అడుగుతున్నాడు. అప్పుడు వచ్చిన జనులంతా హనుమంతునితో ఇలా అంటున్నారు. జై శ్రీరామ్.